నమస్తే. డాక్టర్ ఎన్ గంగా సత్యం గారి మాటల్లో గ్రామారోగ్యం, కామధేను, గోమూత్ర, అర్క్ మరియు పంచగవ్య చికిత్సలు. నవవైద్యులను గ్రామీణ జనానికి ఆరోగ్య సేవలు అందించవలసిందిగా ప్రభుత్వం వారు కోరుచున్నారు. నవవైద్యులు ససేమిరా అంటున్నారు. ఏ గాంధీజీనో లేక వినోబావే వంటి వారో వెళ్ళి గ్రామసేవ చేయాలి, కానీ మేము గొప్పగా చదువుకున్న వైద్యులం ఎందుకు చేస్తాం అన్నట్టుగా ఉంది. ఈ విషయం గ్రామాలకు వైద్యులు పోరు. పల్లెజనం పట్టణాలకు వచ్చి వైద్యం చేయించుకోలేరు. మరి ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఏంటి అంటే, ఆత్మరక్షణ కొరకు అవసరమగునట్టి కనీస వైద్యం ప్రతి వ్యక్తికి తెలిసి ఉండటం అవసరం. అట్టి జనులు విద్యావంతులు కావచ్చును, కాకపోవచ్చును. ఎవరు అవగాహన చేసుకోగలిగినంత వారికి అట్టి వైద్యం నేర్పించవాలి. అట్లా నేర్పించే వైద్యంలో గోవు, పంచగవ్యాలతో చేసే వైద్యం తప్పనిసరిగా ఉండాలి. గోమూత్రము, అర్క్, ఇతర పంచగవ్య చికిత్స ఎన్నెన్నో ప్రధానమైన చికిత్సలను అందించడంలో సమర్థవంతమైనది. ఇంటింటికి గోవు, ఊరూరా గోశాల అనే నినాదాన్ని సార్థకం చేయాలి. పంచగవ్య చికిత్స ప్రమాదం లేనట్టిది. ఈ చికిత్స చేయుటలో గ్రామీణుడు పరస్పరం సహకరించుకోగలరు. ఈ విధంగా గ్రామీణులలో పరస్పర సేవాభావం, ఆత్మీయత పెంపొందును. ఆసక్తి గల వారికి ఈ వైద్యానికి సంబంధించిన సంక్షిప్త శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించవచ్చును. ఈ విధంగా గ్రామసీమల్లో వైద్యం అనే సమస్యకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. ఆపై అవసరాలకు పట్టణ, నగర స్థాయిలో చికిత్సలు అందించవలను. ఊరూరా గోవులు, గోశాలలు ఉండుట వలన పంచగవ్యములు సులభముగా లభించును. పంచగవ్య చికిత్స యొక్క పరిజ్ఞానం ముఖ్యముగా విద్యావంతులెల్లరూ ఎరిగి ఉందురు కనుక వారికి లఘు శిక్షణ ఇచ్చుట ద్వారా ఉన్నత స్థాయి వైద్యులే కాక గ్రామీణులకు చికిత్సలు చేయవలననే సమస్య ఉండదు. వైద్యం ప్రతి మానవుని ప్రాథమిక హక్కు. ప్రమాదరహితమైన వైద్యమును ప్రజలే చేసుకొనటంలో తప్పేమీ లేదు. అవును కదా? ఎస్, థ్యాంక్ యూ.